ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య అంతరాన్ని గమనిస్తే నీకు నువ్వు దొరుకుతావు అని చెప్పాడు ఆయన టెక్నిక్. వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి? ఎస్, కానీ ఈ వ్యక్తిత్వ వికాసం ఆత్మజ్ఞాన ప్రక్రియ గురించి చాలా ఈజీగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. చాలా బాగా అనిపించింది. నాకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. ఈ ప్రోగ్రామ్ వచ్చినాక నాకు ఈ జన్మ తరించిన ఉన్నాను. నాకు ఇంతకుముందు ఆధ్యాత్మికంగా పరిచయం ఉన్న ఆధ్యాత్మికంగా ఎన్నో బుక్స్ చదివాను. కానీ సార్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, ప్రాక్టికల్గా సారు బాగా చెప్తున్నారు వీడియోస్లో అని నేను ఈరోజు అటెండ్ కావడం జరిగింది. నాకున్న ఎన్నో డౌట్స్ క్లారిఫై చేశారు సారు. ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది. నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే తప్పనిసరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సారు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి సికింద్రాబాద్లో కండక్ట్ చేస్తే తప్పనిసరి యూస్ఫుల్ అవుతాయి. 2 వీడియోలు చూశాను, కానీ పర్సనల్గా ఈ క్లాస్ కట్టలో నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. ఐ కుడ్ నో మోర్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ హౌ టు డూ సమ్ మెడిటేషన్ టెక్నిక్స్ బాగా నచ్చింది. ఐ ప్రాక్టీస్ వీడియోస్ గత సంవత్సరం చూస్తున్నాను. చాలా సింపుల్గా మనసుకు హత్తుకునే విధంగా చాలా విషయాలు డౌట్స్ క్లారిఫై చేసే విధంగా ఉంది. ఈ యొక్క వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత మనకు ఆధ్యాత్మిక పరంగా అనేకమైనటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయినాయి. చాలా విషయాలు చాలామందికి యువతకు తర్వాత చాలామందికి ఇట్లాంటి వర్క్షాప్స్ అవసరం. భవిష్యత్తులో ఇట్లాంటి కండక్ట్ చేయాలని. నా పేరు రజని, నేను తార్నాక నుంచి వచ్చాను. ఇది ఫస్ట్ టైం నేను సాగర్ సార్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను అండ్ ఫ్రమ్ బై ద మోటివేషన్ ఆఫ్ మై హస్బెండ్. అండ్ ఇది ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేసి సాగర్ సార్ ఇలాంటి విషయాలు ఇంకెక్కువ స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీ పర్సన్ లైఫ్లో స్పిరిచువాలిటీ అనేది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కానీ దేనికైనా ఏదైనా సాధించడానికి ఎంత ఇంపార్టెంట్ అన్నో తెలిసింది. స్పెషల్లీ మెడిటేషన్ టెక్నిక్స్ చాలా బాగున్నాయి. సో ఇవన్నీ నేను ఇన్కల్కేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అవసరం, చాలామందికి స్ప్రెడ్ అవ్వాలి.